నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమవుతుంది. జిల్లా నాయకత్వ సమిష్టి కృషితో ఈ వేడుకను కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 11న ఇస్కో కిసాన్ సెస్ లో మహానాడు కమిటీల కీలక సమావేశం జరగనుంది. రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీలు ఈ భేటీలో పాల్గొని బాధ్యతలు స్వీకరించనున్నాయి. సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ మంత్రి సత్యనారాయణ రాజు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలతో కలిసి బీద రవిచంద్ర ఏర్పాట్లు స్వయంగా పరిశీలించారు. నాయుడుపేట నుండి సింగరాయకొండ వరకు జాతీయ రహదారి పొడవునా పండుగ వాతావరణం ఉట్టిపడేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 44 ఏళ్ల టీడీపీ చరిత్రలో నెల్లూరుకు మహానాడు నిర్వహించే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు జిల్లా టీడీపీ తరపున ధన్యవాదాలు. బీద రవిచంద్ర ఎమ్మెల్సీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పి నారాయణల సహకారంతో జిల్లాలోని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్, పాషం సునీల్ కుమార్ వంటి అందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మహానాడు నిర్వహించే అవకాశం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చిన గౌరవ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, జిల్లా పార్టీ తరఫున ఈ యొక్క మహానాడుని పెద్దలందరూ చెప్పినట్లుగా నెల్లూరు జిల్లా నాయకత్వం, మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా ఒక సమిష్టిగా మాకిచ్చినటువంటి అవకాశాన్ని, మహానాడును దిగ్విజయంగా నిర్వహించి నెల్లూరు జిల్లా పార్టీ నాయకత్వం మహానాడుని అన్ని విభాగాలు కూడా శ్రీధర్ రెడ్డి గారు అకామిడేషన్ చూస్తున్నారు, ఫుడ్ కమిటీ మంత్రులు, అదేవిధంగా పార్కింగ్ కమిటీలు, రవాణా కమిటీలు, లేక సాంస్కృతిక కమిటీలు, అన్ని కమిటీల్లో కూడా జిల్లా వారు, రాష్ట్ర పార్టీ ఎవరినైతే ఈ కమిటీలు నిర్వహించారో వారితో 13వ తారీఖున ఇక్కడే ఈ ప్రాంగణంలోనే కమిటీలన్నీ కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాం. 13వ తారీఖు తర్వాత ఎవరెవరి కమిటీ వాళ్ళు మొత్తం కూడా వారి యొక్క అప్పగించినటువంటి బాధ్యతల్లో పనిచేస్తారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం తీసుకురావాలని ప్రతి ఒక్కరూ ఎవరికి వారుగా శాసనసభ్యులు, నెల్లూరు నగరం రూరల్, ఇటు మంత్రి నారాయణ గారు, అటు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికే మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతా ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకున్నారు. నగరంలో నారాయణ గారు, అదేవిధంగా 25 కిలోమీటర్ల హైవే ప్లస్ కోవూరు నియోజకవర్గం అంతా కూడా ఒక మహానాడు ఈ ప్రాంగణంలో జరుగుతున్న ప్రతి నియోజకవర్గంలో ఆ పండుగ వాతావరణాన్ని, కావల్లో కృష్ణారెడ్డి గారు కానీ, సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, గూడూరు పాషం సునీల్ కుమార్ గారు కానీ, అదేవిధంగా మరో ఎమ్మెల్యే విజయశ్రీ గారు కానీ, అందరూ ఎవరికి వారుగా కందుకూరు శాసనసభ్యులు కానీ, హైవే అంతా నాయుడుపేట నుంచి ఇటు సింగరాయకొండ వరకు కూడా మొత్తం నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంటు, అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అలంకరణ కానీ ప్రతి ఒక్క విషయంలో శాసనసభ్యులు ఒక ప్రత్యేక బాధ్యత తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాకిచ్చినటువంటి అవకాశాన్ని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వం సమిష్టిగా విజయవంతంగా పూర్తి చేస్తాం. ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ గారు, వారు అదేవిధంగా వెంకటగిరి శాసనసభ్యులు మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, వారి సీనియర్లు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ప్రాంగణం విషయంలో కానీ, ఇతర ఏర్పాట్ల విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని విజయవంతంగా మహానాడుని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తారు.